వాటిల్లు. హామీని నెరవేర్చిన మంత్రికి కృతజ్ఞతలు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి శివాలయంకు ఆనుకొని ఉన్న మురికి నీటి చెరువును ఆధునీకరించి సుందరమైన పార్కుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. పాంచాలి సర్పంచ్ మరియు టీడీపీ సీనియర్ నేత గుడేపు యుగంధర్ సంతోషం టీవీతో మాట్లాడారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మొదటిసారిగా విచ్చేసిన రాష్ట్ర గిరిజన శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి సర్పంచ్ యుగంధర్ తో పాటు గ్రామస్తులు దుర్గంధం వెదజల్లుతున్న చెరువు నీటిని మళ్లించి పార్కుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేసిన మేరకు మంత్రి జిల్లా కలెక్టర్ ద్వారా 40 లక్షల నిధులు మంజూరు చేయించి పనులు జరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని సర్పంచ్ చెప్పారు. 4 కోట్లతో పాంచాలి నుండి కోనంబంద వలస రోడ్డుకు నిధులు మంజూరు చేయడం, పాంచాలి అభివృద్ధిలో భాగంగా 25 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణాలు మంత్రి చలువుతో చేపట్టామని యుగంధర్ చెప్పారు. రానున్న కాలంలో మంత్రిని దీవించి ఆశీర్వదిస్తే అభివృద్ధి మరింతగా పరుగులు పెడుతుందని సంధ్యారాణిని కొనియాడారు. తానే ఒక ఆడపడుచులా ప్రజల మన్ననలతో గ్రామాభివృద్ధికి సహకారం అందిస్తున్న మంత్రి సంధ్యారానికి తామెప్పుడు రుణపడి ఉంటామని యుగంధర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన అభిమానాన్ని వెల్లడించారు. నా పేరు గూడేపు యుగంధర్. నేను పాచిపెంట మండలం పాంచాల గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మా కూటమి గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత మంత్రి గారు మొదటిసారి మా గ్రామానికి వచ్చి సచివాలయం భవనాన్ని ప్రారంభించేటప్పుడు కొన్ని గ్రామ సమస్యలు మేము విన్నవించుకోవడం జరిగింది ప్రజల తరపున. అలాగే ప్రధానమైన సమస్య ఏంటంటే శివాలయం కానుకున్నటువంటి చెరువులో గ్రామం నుంచి వచ్చినటువంటి డ్రైనేజీ మురికి నీరంతా కూడా అక్కడ స్టోరేజ్ అయ్యి చాలా దుర్వాసన వచ్చి అనారోగ్యాల బారిన పడటం జరుగుతుంది గ్రామస్తులు. దీన్ని మంత్రి గారు గుమ్మడి సంధ్యారాణి గారి దృష్టికి తెచ్చి దాని సమస్యని పరిష్కారం చేయటానికి చొరవ చూపించవలసిందిగా మా గ్రామస్తులు మేమందరం కోరటం జరిగింది. దానిలో భాగంగానే వెంటనే మంత్రి గారు స్పందించి కలెక్టర్ గారికి ఎన్ఆర్ ఉపాధి హామీ నిధులతో చెరువు ఆధునీకరణకి ఎస్టిమేట్లు వేయమని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం, తద్వారా వెంటనే కలెక్టర్ గారు ఈ చెరువు ఆధునీకరణకి మురికి నీరు పంపించడానికి డ్రైనేజీ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయడానికి సుమారు 40 లక్షల రూపాయల నిధులతో ఈ పనులు ప్రారంభించడం ఈ రోజు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిలో దూరదృష్టి, మన మంత్రి సంధ్యారాణి గారి చొరవతో ఈ అభివృద్ధి పనులు పాంచాల గ్రామంలో శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మా మంత్రివర్యులు మా ఆడపడుచు సంధ్యారాణి మేడం గారికి కూడా మా గ్రామం తరపున, మా ప్రజల తరపున ఇప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆవిడ మా ప్రధానమైనటువంటి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ చెత్త స్టోరేజ్ అయినటువంటి చెరువుని ఆధునీకరణకి ప్రధాన సమస్యగా ఆవిడ స్వీకరించి మా విన్నపాన్ని, మా అర్జీని పరిశీలన చేసి వెంటనే నిధులు మంజూరు చేయటం చాలా సంతోషమైన విషయం. దీనికి ఆవిడకి కృతజ్ఞతగా మా గ్రామస్తుల తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఊరికి కనీసం ముందు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం అయినప్పుడు చెప్పాం. అలాగే మా గ్రామం నుంచి పైగా కోనంబందల్స్ వరకు తార్ రోడ్ నిర్మాణానికి కూడా 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి మంత్రి సంధ్యారాణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ రోడ్లు సుమారు 25 లక్షలతో ఎంత అంతర్గత రోడ్లు వేయటం జరిగింది. ఆవిడ చొరవ వల్ల, ఆవిడ దయ వల్ల ఇవన్నీ అభివృద్ధి పాంచాల గ్రామంలో శరవేగంగా జరుగుతాయని అనడానికి ఎటువంటి సంశయం లేదు. కాబట్టి అటువంటి నాయకురాళ్ళకి మన మున్ముందు కూడా మనం దీవించి ఆశీర్వదించి ఆవిడని ఉన్నత శిఖరాలకు చేర్చినట్టయితే మన పల్లెలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయని చెప్పి విశ్వసిస్తూ థ్యాంక్ యూ.